బాబా మాలతీకి కళలో ఒక మంత్రం ఇచ్చారు. ముందుగా మోహనవాణి శ్రోతలకి, ఆధ్యాత్మిక బంధువులకు, భగవద్బంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. మాలతీ ఎస్ భోస్లే పూణేలో ఉంటున్నది. బాబా భక్తురాలు. ఆమెకు కలిగిన చాలా స్పష్టమైన కళ ఒకటి ఈనాటికి గుర్తుంచుకుంది. ఆ కళలో ఆమె షిరిడీకి వెళ్తున్న బస్సులో ఉంది. నా దగ్గర డబ్బులేమీ లేవే అన్న విషయం అకస్మాత్తుగా గుర్తుకొచ్చింది. అయితే మాలతీ వదిన ప్రక్కనే కూర్చుని ఉంది. మాలతీ తనలో తాను అనుకున్న మాటలు విని, భయపడకు, నా దగ్గర కావలసినంత డబ్బు ఉంది అన్నది. సరే, వారిద్దరూ షిరిడీ చేరుకున్నారు. బస్సు దిగారు. మాలతీకి ఎటు వెళ్లాలో తెలియడం లేదు. అదే సమయంలో ఎదురుగా ఒక బల్ల మీద కూర్చున్న బాబా కనబడ్డారు. మాలతీని సూటిగా చూస్తూ, నీకు ప్రశాంతత కావాలంటే ఏం చేయాలో నేను చెప్పేదా? ఓం సాయినాథ్, జై సాయినాథ్ అంటూ ఎప్పుడు జపం చేస్తూ ఉండు అన్నారు. ఇంతలో మాలతీ వదిన కల్పించుకుని, చూడు, బాబా ఒక షాల కప్పుకుని ఉన్నారు. దాని మీద మహమ్మద్ ఖాన్ అని వ్రాసి ఉంది. అంటే దాని అర్థం ముస్లింలు కూడా బాబా దగ్గరకు వస్తారని తెలుస్తోంది అంది. దానికి బాబా అన్నారు, నాకు వారు వీరు అన్న తేడా లేదు. ఏ జాతి వారైనా, ఏ కులం వారైనా, ఏ మతం వారైనా అందరూ నాకు సమానమే. ప్రతి రాత్రి నేను ప్రతి వారు ఇచ్చిన షాలు కప్పుకుంటూనే ఉంటాను. ఇక్కడితో మాలతీకి వచ్చిన కళ ముగిసింది. ఇంత అద్భుతమైన కళ మాలతీకి 1981లో వచ్చింది. అక్కడి నుండి ఇంకా షిరిడీకి ఎప్పుడు వెళ్తూ ఉండాలన్న కోరిక బలం పుంజుకుంది. అలా ఒకసారి షిరిడీకి వచ్చింది. ఎందుకంటే ఆమెకు అప్పుడు చాలా కాలం నుండి బాధిస్తున్న వ్యాధి ముదిరిపోయింది. ఆ వ్యాధి పేరు హెమటెమిసిస్, అంటే రక్తవాంతుల వ్యాధి. అవకాశం ఉన్నంత వరకు చెయ్యని పరీక్ష లేదు, కలవని నిపుణుడైన డాక్టరు లేడు, వాడని మందులు లేవు. ఎంత చేయాలో అంత చేశారు, కానీ ఫలితం శూన్యం. మాలతితో పాటుగా కుటుంబం అంతా ఇదే ఆందోళనతో ఉన్నారు. షిరిడీకి చేరుకున్న తర్వాత మాలతి బాబా విగ్రహం దగ్గర నిల్చుని ఏడ్చింది. బాబా, చూశారు కదా నా పరిస్థితి, రక్తం పడడం, నేను తిరిగి షిరిడీ నుండి పూణేకి వెళ్ళేసరికి తగ్గిపోయేలా చూడండి, ఇదే నాకున్న ఒకే ఒక్క కోరిక అని ప్రార్థించింది. బాబా దయ వల్ల షిరిడీలోనే 2 రోజులు ఉండగలిగింది. బాబాకు చేసిన ప్రార్థన ఫలించింది. పూణే చేరగానే రక్తవాంతులు ఆగిపోయాయి. మరింకెప్పుడు ఆ వ్యాధి తిరగబెట్టలేదు. మాలతి అన్న మాటలు ఇలా ఉన్నాయి, నాకు కలలో బాబా ఇచ్చిన మంత్రం ఎప్పుడు మర్చిపోలేను. ప్రతిరోజు ఎంత వీలైతే అంత నామజపం చేస్తూనే ఉంటాను. ఒక్కోసారి చేయలేకపోయేదాన్ని, అయినా కూడా బాబా ఎప్పుడు వ్యాధి తిరగబడకుండానే చూసేవారు. నేను శాశ్వతంగా బాబాకు కృతజ్ఞతలు తెలుపుతూనే ఉంటాను. సర్వేజన సుఖనో భవంతు, లోకా సమస్త సుఖనో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.